మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి నీవు స్వాధీనపరచుకోబో దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గిరిజమ్మ కొండ మీద ఆ దీవెన వచనమును, యాబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటించవలెను. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానించడానికి వెళుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించుము తండ్రి. నీ యొక్క ఆత్మ సంచారమును మా మధ్య మీరు జరిగించుము మా దేవ. వాక్యమైన దేవుడు, నువ్వు మాట సెలవీయగా వెలుగు కలిగింది. నీవు మాట సెలవీయగా వారి ముఖమును మరి ఎన్నడూ లజ్జింపకపోయిన నాయన. కనుక ఈనాడు కూడా ఈ దినము సజీవంగా నీ దివ్య వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని అల్పడము నీ పాదధుని తండ్రి, నీ దాసులను నీ శిలుచున్న మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపిన ఆయన మీరు మాట్లాడండి. మహిమ మీరు పొందండి. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరోసారి తిరిగి యొక్క దేవుని నామమునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. గత దినాల్లో, గత వారాల్లో దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేస్తున్న రీతిలో పర్వతాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కొన్ని పర్వతాల గురించి 2 వారాలు ధ్యానం చేస్తాం. ఈరోజు మరో 2 విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. 29వ వచనంలో 11వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడు యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరాజీము కొండ మీద ఆ దీవెన వచనమును, యాబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. ఇక్కడ 2 కొండల గురించి లేదా పర్వతాల గురించి రాయబడి ఉన్నది. ఈ 2 కొండల్లో ఒక కొండ పేరు గెరాజీము, మరో కొండ పేరు యాబాలు. గెరాజీము కొండ మీద ఆశీర్వచనమును పలకడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. యాబాలు కొండ మీద శాపవచనం పలకడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగిందంటే వారు ఇంకా దేశమును స్వాధీనపరచబడక మునుపే. వాగ్దానం అయితే చేయబడింది, కానీ ఇంకా దేశాలు వారు స్వాధీనం చేసుకోలేదు. స్వాధీనపరచుకున్న తర్వాత, అందుకే మరోసారి చదువుతున్న చూడండి, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశము అన్నాడు. అంటే భవిష్యత్తులో నువ్వు దాన్ని స్వాధీనపరచబోతున్నావు. కాబట్టి స్వాధీనపరిచిన తర్వాత ఆ కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద నుండి ఇవన్నీ కూడా మీరు ప్రకటించాలన్నాడు. దేవుడు 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి ఆశీర్వాదము, రెండోది శాపం. ప్రజల్లో చాలా మంది అర్థం చేసుకున్న విషయం ఏంటంటే దేవుడు ఎన్నడూ కూడా ఎవరిని శపించడు. కానీ మనిషి చేసిన తప్పిదాలను బట్టి, పొరపాటును బట్టి, అపరాధములను బట్టి, వారు చేసిన పాపములను బట్టి, వారి క్రియల మూలముగా వారు తమ మీదకి తామే శాపవచనాన్ని తెచ్చుకుంటారు, శాపాన్ని తెచ్చుకుంటారు. ఎవరు శపించబడతారు, ఎవరు ఆస్వాదించబడతారు, వీటిని గురించి మరి స్పష్టంగా ఇదే కొండల గురించి రాయబడిన వాక్యంలోనికి మనం వెళ్దాం. స్వాధీనపరచుకున్న తర్వాత ఇప్పుడు ఎటువంటి ఆశీర్వచన పలుకుతున్నారో, లేకపోతే దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకపోతే వారు ఎటువంటి వారు శపించబడతారో, వీటిని గురించి ద్వితీయోపదేశ కాండములోనే 27వ అధ్యాయంలోనికి వెళదాం. ఒకసారి 27వ అధ్యాయం ఈ 27వ అధ్యాయంలో 13వ వచనంలో
నుండి రాయబడింది. ప్రత్యేకంగా మనం 11వ వచనం నుండి చదువుకుందాం. 27th 11th నుంచి. ఆ దినమందు మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరాజీము కొండ మీద నిలువవలెను. రెండవదిగా రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. అప్పుడు లేవీయులు ఇక ఏంటి అసలు దేని గురించి శపించాలి, ఏది చేస్తే శపించబడతారు, ఏమి చేస్తే ఆశీర్వదించబడతారనే యొక్క లేఖనాలన్నీ కూడా ప్రత్యేకంగా 15వ వచనములో నుండి 25వ వచనం వరకు 26వ వచనం వరకు ఎటువంటి క్రియలు చేసిన వారు శపించబడతారో అక్కడ చెప్పారు. మీరు ఇక్కడ గమనించండి, సాధారణముగా ఆశీర్వచనం అనేది ఎవరు పలుకుతారు? దైవజనులు, ప్రభువు చేత నియమించబడిన వారు, ప్రభు చేత అభిషిక్తులైన వారు. బైబిల్ గ్రంథం ప్రకారంగా చూస్తే ప్రధాన యాజకులు, ప్రవక్తలు, ఓకే, అలాగే దీర్ఘదర్శులు ఆశీర్వదించడం మనం చూస్తాం. కానీ దేవుడు ఆశీర్వచనమును పలకడానికి, అలాగే శాపవచనాన్ని పలకడానికి 12 గోత్రాలలో 6 గోత్రములకేమో ఆశీర్వచనం పలకడానికి, మరో 6 గోత్రానికి శాపవచనం పలకడానికి నియమించాడు. మీరు అనుకోవచ్చు, అసలు ఎందుకు దేవుడు ఆశీర్వాదం మాత్రం ఇవ్వకుండా శాపవచనాన్ని మాత్రం ఎందుకు అని. కానీ ప్రజలు తెలుసుకోవాలి కదా, ఏం చేస్తే శపించబడతారో, ఏం చేస్తే ఆశీర్వదించబడతారు. మరో స్థలాల్లో బైబిల్ గ్రంథంలో రాబడిన విషయం ఏంటంటే, ఇదిగో మీ ముందు నేను ఆశీర్వచనమును శాపవచనాన్ని, శాపాన్ని పెట్టున్నా, మరణమును జీవాన్ని పెట్టున్నా, మీకు ఏది కావాలో మీరే ఎంచుకోమంటారు. ఈరోజు కానీ, రేపు కానీ, రాబో సంవత్సరము కానీ ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే తాను తీసుకున్న నిర్ణయమును బట్టి, తాను ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి అతడు పొందుకుంటాడు. ఈరోజు నీవున్న స్థితి ఏంటో మీకు చెప్పగలను నేను వాక్యార్థాన్ని బట్టి. గత కాలములలో నీ సహవాసము కానీ, నీ యొక్క ప్రవర్తన కానీ సరిగ్గా లేకపోతే ఈరోజు ఉన్న స్థితి సరిగ్గా ఉండదు. గత కాలములో నీ సహవాసము దేవునితో కానీ సరిగ్గా ఉండి దైవభక్తి కలిగి జీవిస్తే ఈరోజు నీ స్థితి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది ఏదో ఒక్క రోజులో టర్న్ అయిపోయింది కాదు. ఇది సందేహం లేదు, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని సంగతి వాస్తవమే. ఒక్క క్షణములో దేవుడు అద్భుత కార్యం చేయగలవాడు, వాస్తవమే. మనిషికి ఒక్క క్షణములో అద్భుతం జరిగిపోవాలని చూస్తారు తప్ప క్రమక్రమముగా, బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, క్రమక్రమముగా వర్తిల్లిన వాడే స్థిరముగా ఉండగలడు. క్రమక్రమముగా ఎవరైతే మార్పు చెందుతారో, మార్పు చెందులకు వచ్చే కాదు, అసలు క్రమక్రమంగా మార్పు ఉండకూడదు. మార్పు అనేది ఒక్కసారి కలగాలి, బట్ ఆ రిజల్ట్ రావడానికి టైం పట్టవచ్చు. లేఖనం మరలా చెప్తుంది, నీ యొక్క ప్రారంభ దశ కొద్దిగా ఉన్నాను, తుదకు అది మహావృద్ధి చెందుతుంది. తుదకు అనే పదాన్ని వాడినంటే అప్పుడే అయిపోతుందని అర్థం కాదని. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. అన్ని విషయాలు దీవించాడనే పదానికి అర్థం ఏంటో, ఒక్కసారి దీవించబడ్డా కాదు, దానికి ఒక కాల పరిమితి దేవుడు ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరి నిమిత్తము ఆశీర్వాదాన్ని అని ఏర్పాటు చేసి ఉంచాడు. దేవుడు ఆశీర్వదించుకొని ఏం చేస్తాడు? మనిషి అయితే స్వార్థం కలిగి దానికి ఉన్నది దాన్ని దాచిపెట్టుకొని ఇంకొకటి ఇవ్వకుండా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఉంచుకొని ఏం చేస్తాడు? దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా ఎలా ఉంటుందంటే తన ఐశ్వర్యం చొప్పున ఆయన ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. అయితే ఈ యొక్క శాపాన్ని గురించి మాట్లాడుతూ మనుషులు కూడా శపించగలరు. ఇక్కడ చూస్తున్నాం మనం 12 గోత్రాన్ని దేవుడు చేసుకున్నాడు. వాటిలో 6 గోత్రాలు ఆశీర్వచనం,
6 గోత్రాలు శాపవచనాన్ని పలుకుతున్నాయి. ముందు ఈ శాపవచనాన్ని గురించి రాయబడింది ఈ 27వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పలేను, ఇంటికి వెళ్ళిన తర్వాత హితోపదేశ కాండం 27వ అధ్యాయము 28వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చదవండి. ఎంతో టైం పట్టదు చదవడానికి, కాబట్టి మీకు మంచి అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా టిఫిన్ చేసిన తర్వాత చక్కగా కూర్చొని బైబిల్ చదవండి. ఇక్కడ చూడండి, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహం అని గాని పోత విగ్రహం అని గాని చేసి చాటున నుంచు వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలులందరితో చెప్పగా వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆమెనని చెప్పాలి అన్నాడు. అంటే వీడు గమనించండి, విగ్రహారాధకులు ఎవరు, ఎటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను పిలిచాడు? మనకు ఒకటే తెలుసు, ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడని, రక్షణ అనుభూతిలోనికి నడిపించాడు, నరకం నుండి తప్పించారని అనుకుంటున్నాం. ఎస్, ఇట్ ఇస్ రైట్. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు శాపభరితమైన స్థితిలో నుండి నిన్ను విడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం. బికాజ్ లేఖనం సెలవిస్తుంది, ఇది దేవుని దృష్టికి హేయమైనది, దేవుని దృష్టికి అపవిత్రమైనది, దేవుని దృష్టికి అది పాపమైనది. అది శిల్పుల చేతులకు కానీ, మలిచిన విగ్రహములే కానీ, పోత విగ్రహములు కానీ ఏదైనా కావచ్చు. దాన్ని ఎవరైనా తయారు చేసినా, దాన్ని ఎవరైనా ఉంచుకున్నా, దాన్ని ఎవరైనా సేవించినా, దే ఆర్ ద కర్స్డ్ పీపుల్. మనం శపించబడిన. మీరందరూ దానికి ఏకీవించాలి అన్నాడు. ఆమెను చెప్పన్నాడు, మీరు అనొద్దు ఆమెను. దీనికి ఎందుకంటే మనం శపించడానికి పిలువబడలే, మరి ఆశీర్వదించడానికే మనం పిలువబడ్డా. ప్రభుకి స్తోత్రం. సెకండ్ థింగ్ వినండి జాగ్రత్తగా. 16వ వచనంలో, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు. లేఖనాలు రాయబడినది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. 6వ అధ్యాయంలో అఫీషియల్ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1-3 వచనం అంటాడు, తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు దీర్ఘాయుస్సుతో కూడిన సుఖజీవనం నీకు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది అనే పదాన్ని, మేలును దీర్ఘాయును కలుగుతుందని ఇక్కడ సెలవిచ్చాడు. ఎక్కడ? ఎఫెసీ 6వ అధ్యాయము 1-3 వచనాలు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పూర్తిగా శాపమే. సామెత గ్రంథం తేడా ఇంకా కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడాడు. తన తల్లిని కానీ తన తండ్రిని దూషించు వాని యొక్క దీపము ఆరిపోనా కారు చీకటిలో. కారు చీకటి అని అర్థమవుతుందా? చీకటి కూడా అంటాంలే. కారు చీకటి అంటే అది భయంకరమైన కష్టాల సమయం, అది భయంకరమైన వేదనతో కూడిన సమయం, దుఃఖంతో కూడిన సమయం. ఆ చీకటిలో కనీసం కొద్దిగా వెలుగుతుందేమో, వెలిగిద్దామా అని ప్రయత్నం చేసినప్పటికీ కారు చీకటిలో అతని దీపము ఆరిపోతుంది. సో ఆశీర్వాదమునకు పాత్రగా దేవుడు నీకోసం తండ్రిని తల్లిని ఏర్పాటు చేశాడు. వారిని సన్మానించిన ప్రతిసారి నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. వారిని గౌరవించిన ప్రతిసారి నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. లేదా దేవుడు అబద్ధుడు అయిపోతాడు. కానీ అన్నాడు, అబద్ధుడు కాడు, నా దేవుడు సత్యవంతుడు, ఆయన అవునను చెప్పి కాదని వాడు కాడు. చెప్పి చేయకుండడానికి ఆయన నరుడు కాడైన, మాట ఇచ్చి మాట తప్పిపోవడానికి ఆయన నరపుత్రుడు కాడైన, ఆయన అబద్ధమాడే దేవుడు కాడు. ఆయన అవునంటే అవును. కాబట్టి గమనించండి, నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇక్కడేమంటాడు? సన్మానం గురించి కాదు, నిర్లక్ష్యం వచ్చేవాడు. ప్రతి పదాలకు కూడా అర్థం ఉంది. గమనించండి, కొన్ని స్థలాల్లో వారికి లోబడాలని, ఇంకా కొన్ని లేఖనాల్లో వారికి విధేయత కలిగి జీవించాలని, వారికి సన్మానించాలని, మరికొన్ని స్థలాల్లో వారిని గౌరవించాలని, ఇంకో స్థలాల్లో అంటాడు వారికి భయపడవలనని. లేఖనాలు ఉన్నాయా?
ఇలా జరగకపోతే వారు శపించబడతారు. ఈ శాపవచనం ఎక్కడి నుండి పలకాలి? ఏబాలు కొండ నుండి పలకమని చెప్పాడు. ఏబాలు కొండ జ్ఞాపకం చేసిన ప్రతిసారి కూడా సింపుల్ గా మీకు అర్థమైపోవాలి. అక్కడ శాపవచనం పలకబడింది. దేవుడే వారికి ఆజ్ఞాపించాడు. ఓకే, దేవుని స్తోత్రం చెప్దాం. భయపడమని ఉందా లేదా? నా సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోద్ది కాబట్టి నేను అది చెప్పడం లేదు. హెబ్రీ భాషలో లేవి ఖండంలో రాబడి ఉంటుంది. 19వ అధ్యాయం 3వ వచనం. ఓకే, త్వరగా చదువు. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి దేవుని స్తోత్రం. ఎవరికి భయపడాలి? అందరూ చదువుతున్నారు బైబిల్? ఎప్పుడో చదివేశారు? 40 క్రితం వినండి. నీ తల్లికి ప్రతివాడును తల్లికి తండ్రికి భయపడాలి. వినండి జాగ్రత్తగా. ఇక్కడ రాయబడిన హెబ్రీ భాష మూల భాష దేవునికి చెప్పబడిన పదాలకు సమానంగా ఉంది. మళ్ళా చెప్తున్నా వినండి. దేవుడు భయంకరుడు. దేవుడు భయము నొంద దగినవాడు. ఇదే పదాన్ని, అంటే దేవుని గురించి ఏ పదం అయితే హెబ్రీలో వాడారో, హెబ్రీ భాషలో వాడారో, నీ తండ్రి నీ తల్లి కూడా భయపడవాలని అనే దాంట్లో కూడా అదే భయము అనే పదాన్ని వాడాడు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఎంతగా నీ తండ్రి నీ తల్లిని గౌరవించాలో ఆలోచించు. ఎవరైతే నిర్లక్ష్యపరుస్తారో, అంటే వారి గురించి పట్టించుకోకుని స్థితిలో ఉంటారు, ఏమవుతారంట? వాళ్ళు శపించబడతారు. ఓకే, నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ విధంగా సరిహద్దు రాళ్లను తీసివేవాడు కూడా శపించబడతారు. కొంతమంది ఉంటారు స్థలాల్లో సరిహద్దు రాళ్ళు నెమ్మదిగా వెళ్ళి ఎవరు లేరు కదా, వాళ్ళు ఏరే ఊర్లో ఉన్నారు, మనం దగ్గర ఉన్నాం అని చెప్పేసి నెమ్మదిగా అది మనసుకి తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఏదో మనం స్థలం ఆక్యుపై చేసుకుంటున్నామని వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరని వీళ్ళు అనుకుంటున్నారు. ఒరే, నీకు తెలియదు దేవుని చేత నువ్వు శపించబడ్డావు. నీ క్రియలే నీ మీదికి శాపం తీసుకొచ్చేసింది. ఆ శాపం నీ మీదే కాదు, నీ సంతతి మీదికి వస్తుంది. నువ్వు కానీ మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపం చెందకపోతే, ప్రభు దగ్గర నువ్వు సరిచేసుకోకపోతే శపించబడతావు. ఈవెన్ పిల్లల గురించి కావచ్చు, ఎవరైనా కావచ్చు, విగ్రహార్థులకు కావచ్చు. మారు మనస్సు పొందితేనే వాటిలో నుండి రిలీఫ్ అనేది ఉంటుంది. మనసు మార్చుకున్నప్పుడే, పశ్చాత్తాపం కలిగినప్పుడే అందులో నుండి విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అన్ని చెప్పను, జస్ట్ 2-3 విషయాల మధ్య చెప్తాను. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. తర్వాత మనం చూస్తే 18వ వచనంలో గుడ్డివాని త్రోవను తప్పించేవాడు. గుడ్డివాడు అంటే భౌతికమైన గుడ్డివాడు మాత్రం కాదు. ఒకటి భౌతికం అన్నది, రెండోది ఓకే. మీరు గమనించండి, భౌతిక గుడ్డివాడిని ఏం చేయాలి? మన త్రోవ చూపించాలి. ఒక్కొక్కసారి ఆయన దాటలేని స్థితిలో మనకు కనబడ్డారంటే ఆయన దాటించాలి. అది ఎవరి స్వభావం? దేవుని స్వభావం అండి. దేవుడే దయ కలిగి ఉంటుంది. ఆ దయ కలిగిన స్వభావం అన్నది, కనికరం కలిగిన స్వభావం అన్నది, సహాయం చేయగలిగిన స్వభావం అన్నది దేవుని మనస్సు నుండి పుట్టుకొచ్చింది. కాబట్టి ఆ మనస్సును కలిగి ఉంటే ఆ వ్యక్తిని తప్పకుండా నీవు సహాయము చేస్తావు. లేకపోతే ఎవరేమైతే ఉంటారు. చాలాసార్లు ఒక్కొక్కసారి నేను జస్ట్ ఆ 2 వీలర్ మీద వెళుతుండగా, సాధారణంగా సిటీలో తిరిగినప్పుడు అంతా కూడా నేను ఎక్కువ 2 వీలర్ వాడదు. 2 వీలర్లో వెళుతున్నప్పుడు ఒకసారి కొంతమంది బైక్ ఏదో కారణం బట్టి ఆగిపోయి నడిపిస్తుంది తీసుకెళ్తాం. అంటే తోసుకుంటూ వెళ్ళాలి. అది చూస్తున్నప్పుడు మనసులో అనిపిస్తుంది, ఏమని ఆ మూమెంట్లో నాకు అనిపిస్తుంది. నేను వాస్తవం చెప్తాను, అయ్యో మనం ఏమాత్రం మనకి సహాయం చేస్తుంటే మనం నడిచి వెళ్ళాలి. మామూలుగా నడిచిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఆ వెహికల్ తోసుకుంటూ వెళ్ళాలి, నడిపించి వెళ్ళాలి. వాళ్ళు దాటిపోయిన తర్వాత మనం ముందు వెళ్ళిపోతాం.
ఆయన చూసి సడన్గా వెళ్ళిపోతే అప్పటికి కొంత దూరం వెళ్ళిపోతారు. ఈ లోపల వెహికల్స్ నీకేదో వెహికల్స్ కూడా వచ్చేస్తుంటారు. మళ్ళా బండి తిప్పడానికి అవకాశం ఉండదు. నేను చేయలేకపోయినా వెళ్ళిపోతాను. మొన్న ఒకసారి కనబడ్డా, అలా కనబడితే ఆయన వెళ్ళిపోయాను. ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చాను, కొద్ది ఖాళీగా ఉంది రోడ్ అని. వెనక్కి వచ్చి బ్రదర్ నేను సాయం చేయను అన్నా. పర్వాలేదండి వెళ్ళండి అన్నాడు. పర్వాలేదంటే అన్నకి ఏం చేస్తాను, ఓకే లెట్ హిమ్ గో. వెళ్ళి ద స్పిరిట్ టు హెల్ప్ ద పీపుల్, ప్రజలకు సహాయం చేయాలనే యొక్క మనస్సు అనేది. ఇక్కడ ఎవరిని సహాయము? గుడ్డివారిని ప్రత్యేకంగా. సో ఆధ్యాత్మిక కోణంలో చూస్తే గుడ్డివారు అంటే ఎవరు? సత్యము తెలుసుకోలేని వాళ్ళందరూ కూడా గుడ్డివారు. సత్యమును కూర్చున్న జ్ఞానము లేనివారు గుడ్డివారు. వారు త్రోవ తప్పిపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఏదో ఎవరి మట్టుకు వాళ్ళు ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నారు మీరు అనుకుంటున్నారు. కాదు, వారు త్రోవ తప్పి ఉన్నారు. అలాంటి వాడిని మనం ఏం చేయాలి? సత్యము ఎరుగున్న నీవు, ప్రభు నీవు కూడా ఒక దినాన్న గుడ్డివాడుగా ఉన్నప్పుడు, అనగా సత్యము తెలుసుకునే విషయంలో గుడ్డివాడుగా ఉన్నప్పుడు నీ కన్నులు తెరిచాడు దేవుడు. అనగా నీ మనోనేత్రాన్ని వెలిగింప చేశాడు. నీ అంతరంగములో ఒక కన్నులను తెరిచాడు దేవుడు. నువ్వు సత్యము తెలుసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? గుడ్డివారిని మన త్రోవలోనికి తీసుకురావాలి. తప్పకుండా వారు త్రోవ తప్పిపోతారు. సందేహం లేకుండా వెళ్ళి గోతులో పడతారు. ఆ మార్గంలో వారు గాయాలు వాళ్ళకి తగులుతారు. ఆ మార్గంలో వారు ఎన్నో నష్టాన్ని అనుభవిస్తారు. ఆ మార్గంలో వారు పూర్తిగా శరీరాన్ని వారు హాని చేసుకుంటారు. ఆ మార్గంలో వారు అంధకారంలో పడతారు. వారిని మనం త్రోవలోనికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. వారికి ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఓకే, ఎన్నడూ కూడా ఇతరులకు తెలియని వ్యక్తికి మోసం చేయొద్దు. తర్వాత అంటాడు, పరదేశికి కానీ తండ్రి లేని వారికి కానీ విధవరాలకి కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు. పరదేశి మావాడు కాదు కదా, మన దేశానికి చెందినవాడు కాదు, మన భాషకి చెందినవాడు కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, హెచ్వై వాళ్ళు నన్ను పిలిచారని. నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే నాకు దాని గురించి తమిళ తెలుసు, ఏంటి నాకు తెలుసు, ఏదో ఇంగ్లీష్ 2-3 పదాలు మాట్లాడగలను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్లో దిగాను. స్టేషన్ నుండి ఆటో స్టాండ్కి వెళ్ళి అడిగితే బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే బస్సులో నేమ్స్ ఉంటుంది కదా, ఇంగ్లీష్లో తప్పకుండా రాసి ఉంటారు, మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు అంటే అసలు అక్కడ కూడా ఇంగ్లీష్లో లేదు. అక్కడ అంతా తమిళే. అయ్య బాబాయ్ నా పని అయిపోయింది. మొత్తానికి ఆటో స్టాండ్కి వెళ్ళి అడిగితే 250 అడిగాడు. హెచ్వై హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అంటే కిల్పాక్ అని ప్రాంతం ఉంటుంది, ఆడికి తీసుకెళ్ళమంటే 250 అడిగాడు. నేను బేరం చేశాను. ఎంతకు అడిగాను తెలుసు? 120 రూపాయలకి. నేను 250, నేను 120 అడిగాను. బాగానే బేరం చేశానని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయాను. ఎక్కిపోయాను, ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు. బ్రదర్ ఎలా ఉన్నారు అంటే, ఎలాగొచ్చారు? ఆటోలో వచ్చాను. అది తీసుకెళ్ళాను. 120 తీసుకెళ్ళి. అయ్యో అన్నారు. ఏమైంది? బస్సులో రూపాయిన్నర. బస్సులో వెళ్తే ఛార్జ్ కేవలం రూపాయిన్నర. నీ మనసుకి అసలు ఏమనిపించింది? కనీసం ఒక 10 రూపాయలు అడిగి ఉంటే, రూపాయిన్నరకి 10 రూపాయలు అడిగి ఉన్నా ఎలా ఉండేది? ఒక్కసారి 250 అడిగితే నేనేదో అనుకుని ఇంకా బేరమాడేసి వెళ్ళిపోయానని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు 120 రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్ళాలంటే ఏం చేశాడు ఆయన? తెలియని వ్యక్తులని, ఆ రాష్ట్రానికి చెందినవాడని, భాష రాదని. ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆటో వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఏదో ఇంగ్లీష్లో మనం మాట్లాడతామో ఆటో వాళ్ళకి రాదు, అందరూ తమిళ. ఇంకొక మోసం ఏంటి తెలుసా? వాళ్ళకి తెలిసిన కూడా మాట్లాడరు. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కానీ మాట్లాడరు. అంతే. పరదేశికి, విధవరానులకు, తల్లిదండ్రులు లేని వారికి ఎవరైనా అన్యాయపు తీర్పు తీరిస్తే, వాడిని మోసం చేస్తే వారు శపించబడతారు. ఆ రోజు తను ఏమనుకుని ఉంటారు చెప్పండి? రూపాయిన్నరకి
మనం కొట్టాం దెబ్బ ఈరోజు, ఎవడో వచ్చాడో మన వల్ల పడ్డాడు అని తను సంతోషించి ఉంటాడు. కానీ తను తెలియదు పాపం వాడు శపించబడ్డాడు. ప్రభు తనకి క్షమించడం. హలో, ప్రభు తనకి క్షమించడం. పిల్లరా, దయచేసి ఎన్నడూ కూడా ఎవరిని అన్యాయపు తీర్పు తీర్చవద్దు. అన్యాయము అని పదం వాడాడంటే న్యాయానుసరంగా ప్రవర్తించమని అర్థం. ఎందుకంటే న్యాయమే ఒక వ్యక్తి మీదికి అపాయము రాకుండా కాపాడగలదు. నీతి న్యాయము లేకపోతే జీవితంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ నీతి న్యాయం అనేది లేకపోతే దేశం మీదికి, ప్రజల మీదికి తప్పకుండా అపాయం అనేది వస్తుంది. న్యాయమే కాపాడుతుంది, దేవుడు కాపాడుతాడు. నీతి న్యాయం కలిగి జీవిస్తే ప్రభు కాపాడుతాడు. కీర్తనకాడు అంటాడు, నీవు నీతిని ప్రేమించుచున్నావు గనుక, నీవు చెడుతనమును ద్వేషించి నీతిని ప్రేమిస్తున్నావు కనుక నీ దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి నిన్ను ఆశీర్వదించున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఆనంద తైలముతో నింపుతాడు నేను అభిషేకించి నేను ఆశీర్వదించడానికి. అంటే మరో విధంగా చెప్పాలంటే ఆశీర్వాదమును పొందుకోవడానికి ఇది ఒక కారణం. మనం నీతి న్యాయాన్ని ప్రేమించడం ద్వారా. ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దాని తర్వాత 20వ వచనంలో తన తండ్రి, ఇవన్నీ కూడా నేను చదవలేను, ఆమె తర్వాత ఇంటికి వెళ్తే చదువుకోండి. సరే, 28వ అధ్యాయంలో వెళ్ళిపోదాం. నేను శాపవచనానికి వచ్చి ఇప్పుడు చెప్పటం లేదు. 28వ అధ్యాయం మీరు చదువుకుంటే 16వ వచనం నుండి 76వ వచనం వరకు మనం చదువుకుంటే అందులో అంతా ఒక వ్యక్తి శపించబడినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనికి వెళతాడో వాటిని గురించి అక్కడ రాయబడి. మీరు అందుకే చెప్పాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఓకే, అయితే మీకు కొద్దిగా ఆశీర్వచనాన్ని గురించి చెప్పాలి. దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి మరోసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ ఆశీర్వచనమును పలకక మునుపు అసలు ఏమి చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావో ప్రభు ఇక్కడ అంటున్నాడు. నంబర్ 1, నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. మనం దేవుని మాట వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. విన్నారా? విన్నాం కాదు, శ్రద్ధగా వినాలి. అంటే మిగిలిన వాటికి నువ్వు ఇస్తున్న శ్రద్ధ కంటే దేవుని వాక్యము వినే సమయంలో, దేవుని వాక్యం ప్రకటించబడే సమయంలో చాలా శ్రద్ధగా. అందుకే మన స్థలాలు అంటారు, నీ దేవుని యెహోవా మాటకు నువ్వు నీ చెవి యొగ్గు అని పదాన్ని వాడతాడు. నువ్వు శ్రద్ధగా వినాలి. వింటేనే అది నీ గుండెల్లోనికి వెళుతుంది, అది నీ హృదయంలో పనిచేస్తుంది. దేవుని వాక్యం హృదయంలో పనిచేస్తున్నప్పుడు నీవు మార్పు చెందుతావు. దేవుని వాక్యం హృదయంలో పనిచేస్తున్నప్పుడు నువ్వు వెలిగించబడతావు, బలం పొందుకుంటావు, ధైర్యాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. ఓకే, సో దేవుని మాట శ్రద్ధగా వినాలి. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడలా. ఏంటి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు? చాలా విషయములు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న వాక్య ఆధార ప్రకారం పై భాగంలో ఏది కొన్ని విషయాలు చేయకూడదు, ఇది చేస్తే శపించబడతారు బాబు అని ప్రభు చెప్పాడు. అంటే అవి చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి? దానికి వ్యతిరేకముగా ఏదైతే చేయకూడదన్నారో వాటిని చేయకుండా చేయదగినది మనం చేస్తున్నప్పుడు ఈ ఆశీర్వచనం అంతా కూడా మన మీదకి వస్తుందని ప్రభు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇక కింద వచ్చిన మనం చూద్దాం. రెండోది, కానీ ఆజ్ఞలంటే అనుసరించి నడిచినడలా. ఏంటి వాక్యంలో మనం మాట్లాడబడింది? వినువారు కూడా ధన్యులే. ఏ మాట వినువారు? దేవుని మాటలు వినువారు ధన్యులు. కానీ అదే లేఖనం వల్ల ఇచ్చిందంటే విని వాటిని అనుసరించిన వారు ధన్యులు.
ఇప్పుడు మాకు విధంగా చెప్పాలంటే యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ బికాజ్ యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు కాబట్టి మీరు ధన్యులే. కానీ ఆ ధన్యత అనేది నిత్యము ఎవరికి నిలిచి ఉంటుందంటే ఎవరైతే వాటిని విన్న తర్వాత అనుసరిస్తున్నారో వారు ధన్యులు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ విధంగా దీవెనిస్తున్నట్టండి, దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. అంటే అందరికంటే హెచ్చింపు చేస్తాడు. ఈనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక్కొక్కసారి ఇశ్రాయేలు ప్రజలు తడబడిన దేవుడు వారిని నిలబెట్టాడు. సమస్త దేశంలో ఇశ్రాయేల్ దేశం అని పెద్ద దేశమే కదా, వెరీ స్మాల్ నేషన్, అది వెరీ స్మాల్ కంట్రీ. కానీ దేవుడు ప్రపంచానికే ప్రఖ్యాతి చెందిన దేశముగా దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం. ఒక దేశాన్ని గురించి మాత్రం కాదు, ఒక జనాంగాన్ని గురించి మాత్రం కాదు. ప్రభు అంటున్నాడు ప్రతి స్థలాల్లో మీరు ఇక్కడ గమనించండి, మీ అని కొన్ని స్థలాలు రాయబడి ఉంటుంది, కానీ ఇక్కడైతే స్పష్టంగా నీ అని పదాన్ని వాడాడు. అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రభు వ్యక్తిగతముగా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నిన్ను ఆయన సమస్త దేశంలో ఉన్న జనములందరికంటే నిన్ను హెచ్చింప చేస్తాడు. ఇది ఆశీర్వాదంలో మొదటిది. దేవుని స్తోత్రం చెప్తాం. అండ్ రెండవ వచనం, నీవు దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హలో, తలపైకి నేను చదివేశాను అంతే. నేను చదివినప్పుడు మీరు చూడండి, నేను ముగించేసానంటే మీరు తలపైకి ఎత్తవలసింది. నీ దేవుడని యెహోవా మాట మీరు విన్న ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. వాట్ ఏ వండర్ఫుల్ ఆశ, ఎంత అద్భుతమైనది. ఏం చేస్తే దేవుని ఆశీర్వాదములలో అనేకమైన ఆశీర్వాదాలన్నీ కూడా పిల్లల షరతులతో కూడినది. ప్రభు మాటను వింటే, ప్రభు మాట ప్రకారం నడిస్తే, ప్రభు వాక్యమునకు విధేయత చూపితే అప్పుడు ఈ దీవెనలన్నీ, ఏ దీవెనలన్నీ ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా, ఈ దీవెనలు మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తిస్తుంది. హల్లెలూయా. ఏంటది ఇప్పుడు మనం చూద్దాం. నీవు పట్టణములో దీవించబడదువు, నీవు పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెన్నులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. గట్టిగా చెప్తారు ప్రభు స్తోత్రం. పట్టణాల్లో దీవించబడతాం, పొలంలో దీవించబడతాం. పొలము అంటే వ్యవసాయం, అది ఎటువంటి, ఒకవేళ వరి ధాన్యం కావచ్చు, గోధుమ పంటే కావచ్చు, ఎవల పంటే కావచ్చు, ఇంక చోలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకవేళ తోట పెట్టవచ్చు. నీవు పొలములో దీవించబడతావు అంతే. అంటే నువ్వు చేసిన వాటిని దేవుడు ఫలింప చేస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. మనకు తెలుసు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును బట్టి ఆస్వాదించబడ్డాడు. ప్రభుకి స్తోత్రం. ఎంతగా దీవించబడ్డాడంటే కరువుగా ఉన్న గెరారు ప్రాంతాల్లో, కరువు కాలంలో వాళ్ళందరూ కూడా, గెరారు దేశస్తులందరూ కూడా చచ్చిపోతుంటే, ఆకలితో అలమటిస్తుంటే, దేవుడు అదే ప్రాంతంలో ఈయన విత్తనం విత్తితే నూరంతులుగా ఫలింపచేశాడు. అంటే ఇది ఏంటిది? యెహోవా ఆశీర్వాదము. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. పరిస్థితులు ఆపలేదు, వాతావరణం కూడా ఆపలేదు. దేవుడు చేయగలడు దాన్ని. చేస్తాడా? yes, amen, hallelujah. విశాఖపట్నం సముద్ర తీరం ఉంది కాబట్టి ఏ సమయంలో ఏమైపోతుందో అని ప్రజలు చాలా ఉన్నారు. కొంతమంది సముద్ర తీరంలో కాకుండా కొద్దిగా కొండ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళకేమవుతుంది? వాళ్ళకి సముద్రం గురించిన భయమే. కానీ తెలియని విషయం ఏంటంటే, ఒక కొండ, 2 కొండలు, 3 కొండలు, 7 కొండల మీద నువ్వు ఎక్కిపోయినా 7 కొండల మీదకి వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళు చేస్తే కానీ నేను మాత్రం పైకి ఎక్కిపోతానని ఎక్కిపోయినా, గమనించండి, దేవుడు వరదలు తీసుకొస్తాడు, నిన్ను కూడా ముంచిస్తాడు. న్యూస్లో చూడలేదా?
మొత్తం కొట్టుకొని పోయింది. ఎక్కడ? ఈ మామూలు భూమిలో కాదు, నేల కింద కాదు, ఏ కొండ ఎక్కిపోయినా గాడ్ కెన్ డూ. దేవుని దగ్గర నుండి ఎవరు తప్పించుకున్నారు? కూల్చేస్తారు దేవుడు. శత్రు దుర్గాలన్నీ కూడా దేవుడు కూల్చేస్తాడు. ప్రధానమైన కేంద్రంగా ఉన్న ఒరిస్సా ప్రాంతానికి వెళుతుంది. ఇది ఏంటి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్లేస్ లో మొత్తం కొట్టేసింది. ఇప్పుడు వెళ్తుంది ఇంకొక ప్రధానమైన ప్రాంతంలోనికి. దేవుని సెలవు లేకుండా ఇది జరగదు. దేవుని చేతుల నుండి ఎవరు తప్పించుకున్నారు? ప్రత్యేకంగా శత్రువు, అపవాది, సాతానుడు తప్పించుకోలేడు. దేవుడు తప్పకుండా దాని యొక్క వాణి పునాదులను కూల్చగలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ గమనించండి, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడగలవు. నీ పొలం ఏంటి? నీ వ్యవసాయం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, అది నీ పొలం. పొలము నీ కుటుంబం కావచ్చు, ఆ పొలము నీ చదువు కావచ్చు, ఆ పొలము నీ ఉద్యోగం కావచ్చు. దేవుడు నీ పొలములో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్న స్థలంలో దీవిస్తాడు ఆయన. ఏంటి? కానీ దానికి షరతు చెప్తున్నాడు. ఏంటది? నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా నువ్వు అనుసరించి నడుచుకుంటే నిశ్చయముగా నువ్వు ప్రతి స్థలాల్లో దీవించబడతావు. ఇక్కడ పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. దాని తర్వాత అంటున్నాడు, నీ గర్భఫలము. దేవుని సోదరుని చెప్పాలి, గర్భఫలము లేని వాళ్ళందరూ కూడా ప్రభు నందు విశ్వాసము కలిగి ప్రార్థన చేయండి. ప్రభు నీ అందు నేను భక్తి కలిగి జీవిస్తున్నాను, ముందు నడువు, నీ అందు భక్తి కలిగి జీవిస్తున్నాను. నాయన శాపము నా మీదే కానీ నా తరము మీదే కానీ ఉండడానికి వీల్లేదు. నువ్వు గర్భఫలాన్ని దీవిస్తానన్నావు, నీ సంతకులు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించుకుని మొదలుపెట్టండి. డెఫినెట్లీ దేవుడు కార్యం చేస్తాడు. ఆయన అబద్ధికుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము కంటే మించిన ప్రవచనము లేదు. ప్రవక్తలు వస్తారు పోతారు, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలిచినది. ఆయన వాక్యాన్ని వెంబడిస్తే చాలు, తప్పకుండా నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భూఫలమును, నీ పశువుల మందను, అంటే నీకు ఒక మందలున్నా, గొర్రెల మందలున్నా, మేకల మందలున్నా, ఎడ్ల మందలున్నా, అలాగే ఒంటెల మందలున్నా, ఎటువంటి మందలున్నా దేవుడు వాటిని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. నీ దుక్కెటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుక, నీ తొట్టియు దీవింపబడును. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో ఏదో ఓడాడు, దాన్ని బట్టి ప్రభు దీవించాడు. ఇప్పటి కాలంలోకి లేటెస్ట్ కాలం లేదు కదా. ఇప్పుడున్న ఒక రైస్ డబ్బాలు ఆ దినాలు లేవు కదా. ఒకవేళ ఉంటే ఆ రోజు అక్కడే రాసి ఉండేవారు. అసలు అదని లేదు. అందుకే గంప అనే పదం వాడాడు, అలాగే తొట్టి అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే అప్పుడు ఆ దినాలు అది వాడేవారు కాదు. అంతమందిని కాకుండా రైస్ ఆ దినాలు ఎక్కువ వాడేవారు కాదు. ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు వాడేదంతా కూడా గోధుమ, యవలు, జొన్న, ఇటువంటి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆ దినాల్లో వాళ్ళు వాడేవారు. కాబట్టి వాటిని గురించి దేవుడు మాట్లాడారు. మరి లేటెస్ట్ కాలానికి వచ్చినప్పటికీ దేవుడు నీ యొక్క రైస్ డబ్బాను కూడా దీవిస్తాడా? ఎస్. నీ గంపయు, నీ పిండి పిసుకొని తొట్టియు నువ్వు దీవిస్తావు, దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు. అదే అందుకే కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు ఎవరి ముఖం చూసి వెళ్తారు. కొంతమంది ఇల్లాల ముఖాన్ని చూసుకుని వెళ్తారు, మరికొంతమంది ఎవరెవరో ముఖాన్ని చూసుకుని వెళ్తారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఏమైపోతో నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన వాక్యానుసారంగా నడుస్తుంటే ఎవడు పడితే ముందు లేఖనం సెలవిస్తుంది. దీన్ని నమ్మండి, ప్రభు చెప్పిన మాట. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చెప్పాలి అందరూ దీవించబడతావు అంతే. ఎవడొస్తే ఏముంది, ఎవరు ఎదురైతే ఏముంది, పిల్లి ఎదురైతే ఏమైంది?
నువ్వు బయటికి వెళ్ళావంటే దీవించబడతావు. తిరిగి వచ్చేటప్పుడు కూడా, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు. ప్రభుకి స్తోత్రం కలుగును. ఈ ఆశీర్వాదం కావాలా వద్దా? లేకపోతే ఇస్రాయేల్ ప్రజలకి అలాగా చందని అనుకుంటారా? దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యాంశులుగా దేవుని సముఖం నడవండి, ఆయన స్వరాన్ని వినండి. ఈ దీవెనలన్నీ కూడా మనం నీవు పొందుకోవడానికే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. తర్వాత ఏమంటాడు మనం చూద్దాం. నీ మీద పడు నీ శత్రువులకు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవను నీ ఎదుట నుండి పారిపోదురు. ఆమేన్. అది తప్పకుండా యేసు ప్రభు నామమున జరుగును గాక. శత్రువు, వినండి, శత్రువు అంటే కేవలం, చాలా మంది అనుకుంటారు శత్రువు అన్న వెంటనే పక్కన ఎవడైతే సరిగా పడడం, ప్రతిదానికి అసూయగా ఉంటాడు, వీడే శత్రువు అనుకుంటారు. మనుష్యులు కాదు. దయచేసి గమనించండి, మనుష్యులు కాదు. శత్రువు అంటే మరో విధంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. సమస్య అనేది ఒక శత్రువే, కష్టం అనేది కూడా ఒక శత్రువే, అనారోగ్యం అనేది కూడా ఒక శత్రువే, ఆర్థికపరమైన అప్పులు అనేది కూడా ఒక రకమైన శత్రువే. కానీ లేఖనం ఏం చెప్తుంది? ప్రభు ఏమంటాడంటే నీ శత్రువు ఒక త్రోవలో వచ్చి, చెప్పాలి అందరూ చెప్పండి, నీ శత్రువు ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలో పారిపోను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ దేవుడని యెహోవా వాడిని నీ ఎదుట హతముగా చేయను. దేవుడే వాటిని హతపరుస్తాడు. వచ్చాడంటే 7 త్రోవలో పరిగెట్టడం ఏంటి? 7 రకాల త్రోవలో పరిగెట్టడం అంటే వాళ్ళు సమూహముతో వచ్చారని అర్థం. ఏకముగా వచ్చారు, ఒకే ప్లాన్తో వచ్చారు, ఒక యూనిట్గా వచ్చారు. కానీ వారి మీద దేవుడు తన కోపము రప్పించిన వెంటనే వారు దిగులు పడి ఏం చేయాలో అర్థం కాకుండా వారి మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయి, వారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక త్రోవలు వెళ్ళడం కాదు, వాళ్ళ ప్రాణ రక్షణ కొరకు వారు త్రోవలు వెతుక్కున్నారు. ఈయన చూసినప్పటికీ 7 త్రోవలుగా మారారు. ఒక్కసారిగా ఒకే ఒక యూనిటీగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెల్లా చెదిరి అయిపోయారు. యెహోవాకు వ్యతిరేకంగా, యెహోవాకు విరుద్ధంగా లేచిన ఏ జ్ఞానమైనను ఆలోచనను నిలిచి ఉండదు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆలోచన అయినా సరే, ఏ జ్ఞానం అయినా సరే, అది ఏమాత్రం కూడా నిలిచి ఉండదు. వాటిని కూడా నిష్ఫలం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి విరోధంగా? ఓకే, ఎవరికి విరోధము కంటే ఏ వ్యక్తి అయితే దేవునియందు భయము కలిగి ఆయన వాక్యమును శ్రద్ధగా విని ఆయన వాక్యమును ఆజ్ఞలను గైకొని అనుసరించి నడుస్తున్నారో ఆయనకు వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ స్టాండర్డ్ లోనికి నువ్వు రాగలిగితే దేని గురించి కూడా దిగులు పడవలసిన పనే లేదు. దేవుడు తప్పకుండా శత్రువులను ఆయన తరుముతాడు. మనమేం చేయక్కర్లేదు, ఆయన తరుముతాడు. దేవుని స్తోత్రం. ఇంకొకసారి రావడానికి భయపడతాడు. నీ పేరు తిట్టిన వాడు భయపడాలి. ప్రభుకు స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. సో వాళ్ళు ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలో పారిపోతారు. నీ కొట్టలోను నీవు చేవు ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ కొట్లలో నీవు చేవు ప్రయత్నాలన్నిటిలో నువ్వు ఏది చేయాలనుకున్నా దేవుడు వాటిని, నీ ప్రయత్నాన్ని సఫలము చేస్తాడు. దీవెన కలుగునట్టుగా యెహోవాయే ఆజ్ఞాపిస్తాడు. దేవుడు దీవించడం ఒక రకంగా ఉంటుంది, దేవుడు ఆజ్ఞాపించడం మరో విధంగా ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే
ఆశీర్వాదంతో దేవుడు మాట్లాడతాడు. ఆశీర్వాదానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళాలయ్యా. వాడికి వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేస్తావా అని ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చి కనిపెట్టుకొని చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు. అంటే నువ్వు ప్రయత్నము చేయడమే ఆలస్యం. అక్కడ దైవ కార్యాలు చేయడానికి, ఏదైనా మంచి కార్యములు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, లేకపోతే నీ క్షేమము కొరకు మంచిది ఏదైనా చేయడానికి నువ్వు ప్రయత్నం చేయడమే నీ ఆలస్యం. కానీ ఆశీర్వాదానికి ఆల్రెడీ ఆజ్ఞాపించాడు కాబట్టి మీరు వినకపోవచ్చు, కానీ మన దేవుని మాటకు ప్రతిదీ కూడా వినాలి కాబట్టి ఆశీర్వాదం కూడా తల వంచుకొని వచ్చేసి నీ దగ్గర నిలబడి ఉంటాడు. నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే మరోసారి వచనం చదువుదాం. నీ కొట్లోనూ నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లేఖన భాగాలు మనం చూసుకుందాం. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను, అమ్మా ప్రభుకు స్తోత్రం, దేవుడు నిన్ను ఏ దేశం ఇచ్చాడో ఆ దేశంలోనే నేను దీవిస్తాడు. అమెరికాలో ఆశీర్వదించబడడం కాదు, వెళ్ళండి తిరిగి రండి. కానీ లేఖనం ఏం చెప్తుంది? దేవుడని యెహోవా మీకు ఏ దేశం ఇచ్చాడో ఆ దేశంలోనే నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. విదేశానికి వెళ్ళడం తప్పని నేను అనడం లేదు, కానీ ప్రభు వాగ్దానాన్ని గురించి చెప్తాడు. ఉన్న స్థలాల్లో ఆయన దీవిస్తాడు, నువ్వు ఉన్న దేశంలోనే నేను దీవిస్తాడు, నీవు ఉన్న రాష్ట్రంలోనే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు ఉన్న పట్టణంలోనే ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఓ ప్రజలందరూ యెహోవా నామమును పిలువబడుచుండుట చూచి నీకు భయపడదు. మరియు యెహోవా మీకు ఇచ్చిందని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమును కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. నీవు యెహోవా పేరట పిలువబడు చూచి, అనగా దేవుని పేరట, దేవుని ప్రజలు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా పిలువబడుట చూచి ప్రజలు నిన్ను భయపడతారు. తర్వాత అంటున్నాడు, నువ్వు అనేక జనములకు, ఈ వచనం నెరవేర్చబడిందా? వినండి, అనేక జనములకు అప్పించవలను. అంటే నీ దగ్గర అంత ఉంటే అది చేయగలవు. ఎంతగా నువ్వు అర్థంలో ఉంటే, ఎంతగా నువ్వు దీవించబడి ఉంటే జనములకు నువ్వు అప్పు ఇవ్వగలవు. ఇది ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదం. ఇది దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా మంది ఇల్లు ఇంకొకళ్ళ దగ్గర అడగడం, ఈ స్థితిలో కన్నా ఉంటే ఈ 2021లో దానికి ఒక సమాప్తం మీరే కలిగించారు. దేవుడు కాదు, దేవుడు తన ప్రణాళికను అభివృద్ధిని సిద్ధపరిచి వచ్చేశాడు. నీవు వ్యక్తిగతంగా దేవుని మాటకు వినగలిగితే, దేవుని ఆజ్ఞానుసారంగా నడవగలిగితే, దేవునికి లోబడగలిగితే ఈ ఆశీర్వచనం అంతా కూడా నీ సొంతమే. దేవుని స్తోత్రం. ఒకవేళ వినండి, ఇంకో మాట చెప్తారు, ఈ సంవత్సరం పర్లేదండి, దేవుడు మాకు చేతి పనులంతా కూడా సహాయం చేశారు, ఇప్పుడు తినడానికి ఏం పర్లేదు, ఉండడానికి పర్లేదండి, ధరించడానికి పర్లేదు, మొత్తానికి దేవునికి స్తోత్రం అండి. అంతలో తృప్తి పడమని బైబిల్ చెప్పలే. ప్రభు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఇంకా పొందుకోవాలిరా బాబు, అనేక మందికి అప్పు ఇవ్వాలంతే. ఆ స్థితిలోనికి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. ఆ విధంగా దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్
ఒకరికి ఇచ్చిన తర్వాత అప్పు, ఇద్దరికి అప్పు ఇచ్చి మనం పొంగిపోతాం. నేను ఇద్దరికి ఇవ్వగలిగాను, నా దగ్గర ఉన్నాను. మరి కొంతమంది ఉన్నారండి కొత్త టైప్, వీళ్ళు కొత్త టైప్, అసలు వీళ్ళకి కొత్త టైప్ అని నేను పేరు పెడుతున్నాను. అదేంటంటే వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర అడిగి కూడా వచ్చి తీసుకున్నారు. లేఖనం చెప్తుంది నీ దగ్గర ఉంటే ఇవ్వు. అసలు అది ఇంకోళ్ళ దగ్గర అడిగి ఇవ్వడం ఏంటంటే అది ఆశీర్వాదం కాదు. నీ దగ్గర ఉంటేనే ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అది సహాయం కానీ అది ఆశీర్వాదం మాత్రం కాదు. అంటే ఆ సమయానికి ఆ వ్యక్తికి ఏదో విధంగా సాయం చేయాలని ఇంకోళ్ళ దగ్గర అడిగించాం అనుకోండి, జస్ట్ నువ్వు హెల్ప్ చేసేవాళ్ళు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నువ్వు అంటున్నాడు, నువ్వు అనేక జనములకు నీవు ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. ఊరంతా ఎవరు ఉండాలి తెలుసా? నీవు అప్పు ఇచ్చిన వాళ్ళే ఉండాలి ఊరంతా. కానీ అప్పు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఊర్లో. వాటిలో ప్రత్యేకంగా ఒక బేచ్ ఉంటారు. వాళ్ళు ముందుగా డబ్బులు ఇచ్చిస్తారు. ఆ తర్వాత ప్రతి వారం వచ్చి ఇంట్లో పడతారు, ప్రతి నెల వచ్చి పడతారు. కడతావా? చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలం ఎందుకు? మీరు చూడండి, వర్షం యొక్క కాలం మారిపోతుంది ఎందుకు? ఇది ఏ కాలం? చలికాలం, శీతకాలం. ఓకే, వర్షకాలం కాదు కదా. మరి ఎందుకు వర్షం పడుతుంది? వర్షమే కాదు, అసలు ఎందుకు తుఫాను వస్తుంది? అంటే దేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రవర్తనలో మార్పు దైవ వాక్యమునకు అనుకూలముగా లేని కారణాన ప్రకృతి ఋతువులను సహితం మారిపోతుంది. వాటికి కారణం తేటగా మనకు కనబడదు. ఇప్పుడు దేశమునకు ఆశీర్వాదకరముగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? తప్పకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా. పై భాగాలు మనం చూసుకున్నాం. మార్గము తప్పుకున్న వారిని మన మార్గంలోనికి తీసుకుని రావాలి. ఓకే, లేకపోతే ఇక్కడ చూసారా, స్పష్టంగా చెప్పాడు ఏ కాలంలో ఏది రావాలనో వర్షకాలంలోనే వర్షాన్ని పంపిస్తున్నాను దేవుడు. ఇక్కడ దాని కాలమందు తగిన కాలంలో దేవుడు వర్షం కురిపిస్తాడు. అది జరగాలి ఏంటంటే పరిస్థితి ఏంటి? కొద్ది నెలలు అనుకుంటాను, క్రితం అనుకుంటాను. నాకేమి లేదు, ఎవరికి ఏమైతే నాకెందుకు అని ఒక సందేశం ఇచ్చాడు. జ్ఞాపకం ఉందా? మీ జ్ఞాపకం ఉంటుందని నాకు తెలిసే మీ జ్ఞాపకం చేస్తున్నా. ఓకే, ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు నాకేమైనా అనుకోవడానికి వీల్లేదు. నాకేమైనా అనుకున్నావు అనుకో, ఈ వాతావరణం వాళ్ళకి కాదు కదా. తుఫాన్ వచ్చింది, నాకేమైందంటే ఇది వాళ్ళకేనా? అందరికీ కదా. దాని మూలంగా మీ ఇంట్లో కూడా కరెంట్ పోతుంది కదా. కరెంట్ పోతే ఎన్ని ఇబ్బందులు ఉంటుందో, అవునా? చాలా ఇబ్బందులు ఉంటుంది. కేవలం బట్టలు ఉతకడానికి వచ్చి కాదు, వాషింగ్ మిషన్ పెట్టడం మాత్రం కాదు, అసలు వాటర్ రాదు, నువ్వు స్నానం చేయలేవు, చాలా ఇబ్బంది పడతావు. నాకేమిలే కాదు. అందుకే దేశంలో పరిస్థితులను కూడా మారిపోతుండగా ఇవన్నీ కూడా మనుషులు సరిగ్గా దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకపోవడం మూలంగా ఋతువులన్నీ కూడా మారిపోయి పరిస్థితుల్లో జరుగుతుంది. అందుకు ఎరిగిన దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం వారి నిమిత్తం ఎంతగానో ప్రార్థన చేయాలి. దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు సత్యంలోనికి రావడానికి ఒకే ఒకటి మార్గం. అందుకే అసలు పాల్ గారి వాక్యం చెప్తున్నప్పుడు నాకు చాలా సందర్భాల్లో అర్థం కాలేదు. ఏంటంటే సువార్తయే ప్రతి సమస్య, మానవుని యొక్క ప్రతి సమస్యకు సువార్తయే పరిష్కారం అని చెప్పేవాడు ఆయన. నాకు అంతగా అర్థం కాలేదు సువార్త ఏంటి అని అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది, సువార్త విన్నప్పుడు ఒక వ్యక్తి మారుమనసు పొందుతాడు. మారుమనసు పొందినప్పుడు సత్యాన్ని అనుసరిస్తాడు. సత్యం అనుసరించినప్పుడు, నీతిని అనుసరించినప్పుడు
సందేహం లేకుండా దేవుడు అన్నింటినీ కూడా పరిష్కారం కలుగ చేస్తాడు. కాబట్టి మూలం ఏమైంది ఇప్పుడు? సువార్తే. అది గమనించారు. రైట్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. 13 నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మాట అన్నింటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమ గాని తొలగి అన్నిలా దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించునని దేవుడు యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని కిందవాడుగా ఉండవు. దేవుని స్తోత్రం. ఈ ఆశీర్వచనం అంతా కూడా గెరాజీము కొండ మీద నుండి పలకాలి అని ప్రభు సెలవించాడు. ఈ ఆశీర్వచనం చేశాడు. చక్కటి మాట. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. అంటే దేవుడు ఎప్పుడు ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. వినండి, చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగ ప్రయత్నం చేసిన పిల్లలు, అలాగే కుటుంబాలు ఇంకానూ సరైన పనులు లేదండి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా, వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అనుకుంటున్న వాళ్ళు వినండి. నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన వాక్యాన్ని అనుసరించును నడిచిన ఎడల ప్రభు అంటున్నాడు, ఈ దీవెనలన్నీ కూడా మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. కలగానే ఉంటున్నావు. ప్రభు అంటున్నాడు, కలగానే ఉంటావు, అంటే దేవుడు నీకు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనే ఉంచుతానని ప్రభు తన వాగ్దానం చెప్పాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలను ఎందుకు అసలు పొందుకోవడానికి ప్రయత్నం చేసలేదు? ఎందుకు దీని కొరకు ప్రార్థన చేయటం లేదు? ప్రభు సముఖంలో వాక్యాన్ని శ్రద్ధగా విని, అందుకే మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటాను, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. ప్రభు వాక్యం చదవండి, దేవుని వాక్యం వినండి. వాక్యానుసరముగా వినడం ఒక వంతు, చదవడం ఒక వంతు, కానీ వాక్యం అనుసరించి నడవడం అది ప్రాముఖ్యమైనది. దేవునికి కావాల్సింది అది. నువ్వు దానిని చేయగలిగితే తప్పకుండా ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వస్తుంది. ప్రభు ఆజ్ఞాపించాడు కదా దీవెనకి, అందుకే దీవెనే నీ మీదకి వచ్చేస్తుంది. నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందే పెళ్లి అయిపోయిన వాళ్ళందరితో చెప్తున్నాను, పెళ్లి చేసిన తర్వాత పాస్టర్లు కానీ ఇప్పుడు కూడా అలవాటు అయిపోయింది పాస్టర్లు కూడా ఏంటది చాలా అన్యుజనులందం ఉంటుంది. అలాగే ఇప్పుడేమో జస్ట్ పువ్వులు తీసుకెళ్ళి వాళ్ళ తల మీద అలా చిలకరిస్తారు. మంచిది, ఆశీర్వాదానికి సూచన తప్ప నీకు ఆశీర్వాదం రావాలంటే మాత్రం దేవుని వాక్యానికి లోబడాలి. దైవజనులు దీవించినా నువ్వు దీవించబడతావు, కానీ ఆ దీవెన నిరంతరం ఉండదు. కానీ నీవు దేవునందు భక్తి కలిగి జీవిస్తే, దైవ వాక్యాన్ని అనుసరించి నడిస్తే మాత్రం ఆ దీవెన నిరంతరం నీతో కూడా ఉంటుంది. ఎందుకంటే అది నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తుంది. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించినట్టుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకముగా నాయన ఈరోజు విన్న ఈ యొక్క 2 కొండల గురించిన గెరాజీము కొండ మీద నువ్వు పలికిన ప్రభావం, ప్రతి ఆశీర్వచనము నీ ప్రజల జీవితంలో యేసు క్రీస్తు నామములో నెరవేర్చబడునుగాక. దేవా, ఎబాలు కొండ మీద పలికిన ఈ యొక్క శాపవచనము ఎవరి జీవితంలో పనిచేయడానికి వీల్లేదు నాయన. యేసు రక్తము చేత ప్రతి శాపమును మేము కొట్టివేస్తున్నాము నాయన. అవి తుడిచివేయబడునుగాక యేసు రక్తము ద్వారా. నీ ఆశీర్వాదమునకి పాత్రులుగా ప్రతి ఒక్కరు జీవించదునుగాక నాయన. మహిమ మీకే. యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.